హలో అందరికీ వెల్కమ్ టు అనితాస్ కిచెన్. ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీని ఈజీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. 2 కప్స్ బాస్మతి రైస్కి 4 కప్స్ వాటర్ పోసి 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. దీంట్లో బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 80% రైస్ ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోపు ఒక వెడల్పాటి మందంగా ఉండే గిన్నెని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్లో సగం తీసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో 2 కప్పులు చాప్ చేసుకున్న వెజిటబుల్స్ వేసుకోవాలి. అలాగే 3 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కాలీఫ్లవర్ బఠానీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఎక్కువగా స్పైసీగా ఉండదు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దీంట్లో 1 కప్పు గట్టి పెరుగుని మీగడతో పాటు వేసుకోవాలి. పెరుగు గట్టిగా లేకపోతే 2 కప్పులు నార్మల్ పెరుగు వేసుకోవచ్చు. మసాలాలన్నీ వెజిటబుల్స్కి పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. దీంట్లో 1/2 కప్ పన్నీర్ ముక్కలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. పన్నీర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ కర్రీనంతా స్ప్రెడ్ చేసి దీనిపైన రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. రైస్ని మంచిగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ కాంబినేషన్లో ఎగ్ గ్రేవీ కర్రీని ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి. దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని 1/2 కప్పు వేసి వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కొద్దిసేపు వేయించుకోవాలి. కాజులను ముందుగా నానబెట్టి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. దీనికి ఒక 10 కాజు అయితే సరిపోతాయి. ఈ పేస్ట్ని కొద్దిగా వేయించి దీంట్లో వాటర్ పోసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. దీంట్లో ఆయిల్ ఇలా పైకొచ్చే వరకు ఉడికిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఫోక్తో హోల్స్ చేసి గ్రేవీలో వేసుకోవాలి. ఎగ్ తినని వాళ్ళు దీంట్లో పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. దీనిని మరికొద్దిసేపు ఉడకపెట్టుకొని బిర్యానీతో సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే బిర్యానీ మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి.